సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అఖండ 2 ఈ యొక్క మూవీ అనేది 14 రోజు గడుస్తుంది కాబట్టి దీని కలెక్షన్స్ ఎంత, రీసెంట్ గా కొత్త మూవీస్ అనేటివి వచ్చాయన్నమాట. చాంపియన్, మళ్ళీ వచ్చి ఈషా, మళ్ళీ వచ్చి ఈ యొక్క మూవీ ఉంది శివాజీ గారు నటించింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో దండోరా అనమాట. అది కూడా ఈ యొక్క 3 మూవీస్ ప్రస్తుతానికి వచ్చున్నాయి కాబట్టి వీటి మీద ఈ యొక్క అఖండ 2 మీద వీటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అనేది పడుతుందా లేదా అని చెప్పి ఈ యొక్క వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి క్లారిటీగా చెప్తానమాట. అలాగే ఈ యొక్క చాంపియన్ మూవీ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట. రాజా సాబ్ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది కదా. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. క్రిస్మస్ ఉంది కాబట్టి, అంటే ఈ రోజు క్రిస్మస్ కాబట్టి ఈ యొక్క చిన్న 20 సెకండ్స్ ఉంటుంది ఆ ప్రోమో సాంగ్ కదా, అది ప్రోమో అనేది. ఈ యొక్క ప్రస్తుతానికి 14th జరుగుతుంది కాబట్టి 1.1 కోటి అండి, 1 పాయింట్ అని చెప్తున్నా, సారీ. సో ప్రస్తుతానికి మన ఇండియన్ నెట్ కలెక్షన్ లో 1 కోటి వరకే సంపాదించింది అనమాట, అన్ని భాషల్లో కలిపి. ఇప్పుడు డే 13th చూసుకున్నట్లయితే అంటే 1 కోటి 1 లక్ష సంపాదించింది అనమాట. తెలుగులో వచ్చి 1.08 lakhs సంపాదించింది అనమాట. హిందీలో వచ్చి 1 లక్ష, తమిళ్లో వచ్చి 1 లక్ష అనమాట. కర్ణాటకలో, మలయాళంలో అసలు ఎవరు చూడలేదు అనమాట మూవీని, అఖండ మూవీని. ఇది క్లారిటీ అనమాట. ఎందుకంటే ఈ యొక్క కొత్త మూవీస్ అనేటివి రీసెంట్ గా వచ్చాయి కాబట్టి అక్కడ కూడా కొత్త మూవీస్ అనేటివి రిలీజ్ అయ్యాయి అనమాట కొన్ని. సో వాటి ఎఫెక్ట్ వల్ల ఈ యొక్క అఖండ 2కి ప్రస్తుతానికి నిన్న ఈ రోజు మళ్ళీ ఈ యొక్క అఖండ 2 ప్రస్తుతానికి దీని హైప్ ఎక్కువ ఉంది, అఖండ 2 హైప్ అనేది. సో ఈ మూవీస్, చిన్న మూవీస్ అనేటివి వచ్చాయి కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అనేది పడింది నిజంగానే. ఇది కొన్ని రోజులే అండి, మళ్ళీ అఖండ 2 మూవీ నార్మల్గా అయిపోద్ది అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీస్లలో ఏ మూవీ బాగుందంటే శివాజీ గారు ఇచ్చారు కదండి దండోరా మూవీ, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ గానీ ఎక్కడ బోర్ అనేది, లాగ్ అనేది కొంచెమే ఉంది, కానీ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో దాని రివ్యూ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, దీని వెనకాలే ఉంటుంది వీడియో అనేది కూడా. ఈ యొక్క అఖండ 2 వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదించింది ఏంటి పూర్తి డీటెయిల్స్ అండి. నేనైతే ఫేక్ అయితే చెప్పట్లేదు అనమాట. సో ఎవరు మిస్ చేయదు, ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇండియన్ నెట్ కలెక్షన్ 14th ఎంత సంపాదించింది, 1 కోటి సంపాదించింది అనమాట. సో టోటల్ గ్రాస్ ఎంత అంటే దీని వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 115.46 లక్షలు సంపాదించింది అనమాట. అంటే 115.46 సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకేనా. మన ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే 1.103 అంటే 103.66 లక్షలు అనమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతో మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఓకేనా. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 12.10 లక్షలు అనమాట. ఓకేనా. సో ఇంకా మన ఇండియన్ షేర్ లో చూసుకున్నట్లయితే 41.59 లక్షలు అనమాట. అంటే 41.59 లక్షలు అనమాట. సో ఇవన్నీ రియల్ కలెక్షన్స్ అనేది చూసుకున్నట్లయితే టోటల్ అంటే మన ఇండియన్ నెట్ కలెక్షన్ టోటల్ ఫస్ట్ డే నుంచి 4th డే వరకు, అంటే 14th డే వరకు ఎంత ఉందంటే 88.6 లక్షలు అనమాట. ఓకేనా. టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ ఇంతే. సో ఇక చూసుకున్నట్లయితే రాజా సాబ్ మూవీ నుంచి కూడా ఒక అప్డేట్ అనేది వచ్చింది. ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది కదా. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. క్రిస్మస్ ఉంది కాబట్టి, అంటే ఈ రోజు క్రిస్మస్ కాబట్టి ఈ యొక్క చిన్న 20 సెకండ్స్ ఉంటుంది ఆ ప్రోమో సాంగ్ కదా, అది ప్రోమో అనేది. సో ఆ యొక్క ప్రోమోను కూడా వదిలేరు గారు. నిజంగానే చెప్పాలంటే చాలా కామెడీగా కనిపిస్తున్నాడు దాంట్లో. అంటే చిన్న షార్ట్ వేసుకొని ఉంటాడు, ఆ యొక్క షార్ట్ వేసుకొని చిన్న అవి ఉంటాయి కదండి, వైట్ కలర్ లో ఉంటాయి అనమాట, క్రిస్మస్ కి సంబంధించింది. సో ముందు చెట్టు ఉంటుంది అనమాట. సో ఆ చెట్టు ముందుకెళ్ళి ఇలా వాటిని చించి వేస్తూ బ్యాక్ సైడ్ కి వెనుక్కు తిరుగుతాడు అనమాట. ఆ యొక్క కామెడీ యాక్షన్ అనేది ఎలా ఉందంటే ప్రభాస్ గారిని చూడగానే నవ్వేస్తారు ప్రభాస్ ఫ్యాన్స్ ని. సో చాలా కొత్తగా ఉంది, ట్రై చేస్తున్నాడు మన ప్రభాస్ గారు, నవ్వించడానికి వస్తున్నాడు అనమాట. మనం దాన్నే ఆలోచించుకొని పోవాలన్నమాట. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఏదో సలార్ లాగా ఉంటాడు, ఏదో కల్కి లాగా ఉంటాడు, ఏదో బాహుబలి 1 అలా ఉంటాడని చెప్పి అనుకోవద్దు ఎవ్వరు. జస్ట్ మన ప్రభాస్ గారు మన వాళ్ళని నవ్వించడానికి వరకే వస్తున్నాడు అంతే, అంతకు మించి ఇంకా వేరే ఆలోచన అయితే పెట్టుకోవద్దు అనమాట. ఇది ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ కాబట్టి మనం ఆ వేలోనే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మామూలుగా అయితే ప్రభాస్ గారివి ఎటువంటి హర్రర్ మూవీస్ అయితే రాలేదు కదా ఇంతవరకు. సో అన్ని షేడ్స్ చూపించాడు మనకు. ఓకేనా. ఒక పవర్ గా చూపించాడు, ఒక రాజకీయంగా చూపించాడు, ఒక మిర్చి లాగా చూపించాడు, ఒక రాజులాగా చూపించాడు, ఒక యాక్షన్ హీరో, హాలీవుడ్ హీరో లాగా చూపించాడు కల్కిలో. సో కల్కి 2 కూడా వస్తుంది తీసుకున్నట్లయితే. మళ్ళీ వచ్చి సలార్ 2 తీసుకున్నట్లయితే
మళ్ళీ వచ్చి మొన్న వచ్చింది ఈటీవీలో ఒక మూవీ కూడా వచ్చింది, బాహుబలి ఎపిక్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు దాన్ని, అందరు చూసారు, చూడని వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఈ వీటిలన్నిటిలో చాలా షేడ్లు చూపించాడు కాబట్టి మనం ఈ యొక్క రాజాసాబును కూడా ఆచరించాలన్నమాట. అంటే ప్రభాస్ గారు మన వాళ్ళని నవ్వించడానికి వస్తున్నాడు, మనం దాన్నే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఛాంపియన్ మూవీ కూడా ఒక తెగకి సంబంధించిందండి, అది పూర్వకాలంలో అనమాట. సో మన ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు ఒక ప్రదేశానికి స్వతంత్రం రాదనమాట. సో కొంతమంది దాన్ని పాలిస్తూ ఉంటారనమాట. సో మన హీరో అనుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఛాంపియన్ అవదాం అని చెప్పి చూస్తుంటారనమాట ఒక ఆటలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తారుమారు, అక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే అక్కడ బస్ ఏం లేదు. సో అది మొత్తం మారిపోద్ది అనమాట. మనవాడు ఏదో గోల్ అనేది ఆడతాడు, సో ఆ గోల్ నుంచి బయటకు వస్తాడు, ఒక ఊర్లో ఇరుక్కోపోతాడు, ఆ ఊరికి అండగా నిలబడతాడు. సో ఆ ఊరి నుంచి వాళ్ళందరినీ పోగేసుకొని దండెత్తాడు. సో ఇది కాన్సెప్ట్. ఒక లవ్ స్టోరీ అనేది కూడా తీసుకొని వచ్చాడు, ఒక సాంగ్ అనేది కూడా సూపర్ గా ఉంది. ఆ యొక్క హార్స్ డ్రైవింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మన రోషన్ గారు నిజంగా హీరోయిన్ జోడీ మామూలుగా లేదు, నిజంగా అస్సలు మామూలుగా లేదు. అందరికీ మీ ఉంటారు కదా ఎక్స్ లవర్స్ అని వాళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ గుర్తొచ్చేస్తారనమాట వాళ్ళని చూడంగానే. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క క్లైమాక్స్ కూడా అలా 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 తీసుకోపోయాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో ఆ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్లో తీశారండి. అసలు హాలీవుడ్ యాక్షన్ హీరోని చూస్తున్నట్టే ఉంది నిజంగా, నాకు అలా అనిపించింది. అంటే రోషన్ ని చూడంగానే హాలీవుడ్ యాక్షన్ హీరో లాగా అనిపించింది నాకైతే. సో అదనమాట. ఎవరైనా సరే ఈ యొక్క దండోరా రివ్యూ కావాలంటే దీని వెనకాల ఉంటుంది వీడియో అనేది, సో వెళ్ళి చూడండి, అది బాగుందండి. మన ఇండియన్ మన విలేజ్ అంటే ఒక పల్లెటూరు మత్తులోకి తీసుకొని వెళ్ళిపోతారనమాట మన వాళ్ళని. సో చాలా చాలా బాగుంది అది. ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ స్టోరీ అనేది కూడా. సో ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీరు నా దగ్గర నుంచి పొందాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకనే ఆల్లో పెట్టుకోండి. ఇంకో మెయిన్ విషయం అండి, ఈ యొక్క అవతార్ కలెక్షన్స్ అనేటివి రేపు మార్నింగ్ చెప్తా. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అవతార్ కలెక్షన్స్ అనేది నిజంగా అండి ఇంతవరకు ఎవరు చెప్పలేదు అని అనుకుంటున్నాను నేను, నా ఒపీనియన్ ప్రకారం. నిజంగా కలెక్షన్స్ అనేటివి నేను ఆల్రెడీ చెప్పాను, రోజులు గడిచే కొద్ది కలెక్షన్స్ అనేటివి మారుతున్నాయి. కాబట్టి రేపు మార్నింగ్ బాలయ్య బాబు గారి కలెక్షన్స్, అవతార్ కలెక్షన్స్ కంపారిజన్ చేసి చెప్పను, ఓకేనా, మామూలుగా చెప్తాను అనమాట. దానికి శివాజీ గారిది పెద్ద వైరల్ అవుతుంది, చాలా కాంట్రవర్సీ జరుగుతుంది అనమాట. అసలు విషయం ఏంటంటే అలా చాలా మంది విమర్శిస్తున్నారండి. ఏంటంటే ఇప్పుడు ఆ విధంగా చెప్పడం అనేది తప్ప. ఇప్పుడు సరిగ్గా మీరు డ్రెస్ అనేది నీట్గా వేసుకోరండి అని చెప్పి హీరోయిన్స్ అందరికీ నేను చెప్తున్నానండి అని చెప్పి చెప్పడం అనేది తప్ప. చాలా మంది అంటే ఈయనకి వేరే విధంగా మాట్లాడుతున్నారు అనమాట. ఎలా మాట్లాడుతున్నారంటే అది మా ఇష్టం, మీరేంది చెప్పేది అని చెప్పి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు మీరు హీరోయిన్స్ అంటే మీరు చేసిన మూవీస్కి అది హీరోయిన్ క్యారెక్టరా లేకపోతే ఒక ఆంటీ క్యారెక్టరా అని చెప్పి ఇక్కడ తెలియట్లేదు అనమాట. ఇప్పుడు జనాలు చూసిన వాళ్ళు కూడా మీరు హీరోయిన్ క్యారెక్టర్ చేశారా, ఏ మూవీలో చేశారు, అసలు జనానికి తెలుసా తెలీదా అనేది అయితే తెలియట్లేదు అనమాట. ఇప్పుడు ఆ పుష్ప 2లో 1లో చేశారు నార్మల్గా, ఒక ఆంటీ క్యారెక్టర్లో చేశారనమాట. నాకైతే అక్కడ ఎక్కడ హీరోయిన్ క్యారెక్టర్గా నాకైతే అనిపించలేదు. మీరు హీరోయిన్గా నటించిన మూవీస్ అయితే నేనైతే ఇంతవరకు చూడలేదనమాట. అది కాకుండా డైరెక్ట్గా ఆయన నీకు చెప్పడం అనేది ఏ మీడియా ముందు అయితే చెప్పలేదనమాట. నాకు అదే అర్థం కావట్లేదు. సో చాలా మంది ఆయన్ని విమర్శిస్తున్నారనమాట. వీళ్ళు కూడా అంటే మనం కూడా చెప్పకపోతే ఇది ఏమవుతుందో ఏందో తెలియట్లేదు లాస్ట్కి. సో నాకైతే ఎక్కడ అనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరేమన్నారు, నేను ఒక హీరోయిన్ని, సో హీరోయిన్లలో నాకు ఒక భాగం అనేది ఉంది కాబట్టి సో ఆ దీనివల్ల నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో నాకైతే ఎక్కడ నేను మిమ్మల్ని హీరోయిన్గా మళ్ళీ వచ్చి అని చెప్పి నేను ఎక్కడ చూడలేదు. మీరు ఒక ఆంటీ లాగే అనిపించింది నాకైతే. ఇప్పుడు ఆ మూవీలో కూడా ఒక ఆంటీ లాగే ఇచ్చారనమాట మీరు కూడా. సో అదనమాట. డైరెక్ట్గా ఆయన అయితే మీకు చెప్పలేదు కదా, అంటే అలా చెప్పడం కూడా తప్పు అని అంటే ఇంకెవరో ఏం చేయలేరు కదా. అంటే సరిగా డ్రెస్ అనేది నీట్గా వేసుకోరండి అని చెప్పడం తప్పు, ఓకే అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ. మరి జనాలు ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు, జనాలు పబ్లిక్ ఏమంటుందో ఏంటో తెలియట్లేదు. మ్యాక్సిమం పబ్లిక్ శివాజీ గారికే సపోర్ట్ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు అనమాట.
క్లారిటీగా తెలుస్తుంది, మీరు చూసే ఉంటారు అనమాట. మరి ఈ యొక్క కామెంట్ల మీద మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా.